హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు నేను గోంగూర పచ్చడి చేశాను. ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నాను. ఎన్ని చేసినా సరే కానీ నా కొడుకు నచ్చ చెప్పలేం. ఈరోజు ఏ వంట చేసినా సరే అసలుకి ఏది ఇది బాగుందమ్మా అని అండవు. మరి ఎక్కడ చూసి వాడు ఏం తింటాడో ఏంటో, కానీ మళ్ళీ చిన్న వయసే, ఏం చేయను. వాడి టేస్ట్లు మనకి అర్థం కావు. మళ్ళీ వాళ్ళ డాడీ ఏ కర్రీ చేసినా సరే తింటాడు, ఎట్లా వండినా సరే కానీ అన్నం తింటాడు. అంత మంచోడు. కానీ పిల్లలు కూడా అంత టెన్షన్ అన్నట్టు. నాకు ఇద్దరు మగపిల్లలేనండి. ఇద్దరు మగపిల్లలు అయిన వల్ల నాకు ఏ రోజు సుఖం అంటే ఉండదు ఇంట్లో. ఎటు తిరిగి కూడా నేనే గిన్నెలు తోముకోవాలి. ఎటు తిరిగి నేనే ఎక్కడికి వెళ్ళినా సరే నాకు చింకులో గిన్నెలే గుర్తొస్తాయి. ఎక్కడ ఏ ఊరు వెళ్ళినా సరే, ఏ పని మీద వెళ్ళినా సరే నాకు ఆ గిన్నెలదే గోల. అదే ఒక ఆడపిల్ల ఉంటే ఊరిక మొత్తం నీట్గా చేయలేకపోయినా సబ్బైన పూసి పెట్టేది ఆ గిన్నెలకి. కానీ ఏం చేస్తావు, నా తలరాత. నాకు దేవుడు ఒక ఆడపిల్లని ఇస్తే బాగుండేదని నా మనసులో నేను చాలా బాధపడతా ఉంటాను. ఎవరు చెప్పుకోలేని బాధ ఇది. ఏం చేస్తాం. కానీ నా బిడ్డలు నన్ను ఒక్కోసారి అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. నన్ను అయితే రిస్కేరు. కానీ కర్రీలు కాడే టెన్షన్ పెడతారు. ఇంకా చిన్నపిల్లలు అప్పుడు చూడపోతారు బాస్కెట్లు పెట్టేటప్పుడు ఎంత రిస్క్.